రక్షకుడైన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథములో అబ్రహాం యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆయన భక్తి జీవితం విశ్వాసులు అనబడుతున్న మనకి ఎంతో మాదిరికరంగా ఉందని చెప్పక తప్పదు. దేవుడు అబ్రహాముకు దేశాన్నిచ్చాడు. ఆ దేశము తనదిగా ఉంచడానికి ఇచ్చాడు. అబ్రహాము కూడా దేవుడు చూపించు దేశమునకు మారు మాట్లాడకుండగా విశ్వాసమును బట్టి వెళ్ళాడు అనే సంగతులు చెప్పుకుంటూ ఉంటాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనములో ఆ దేశములో వారు ఎలా జీవించారో చెబుతూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టు వాగ్దాత దేశములో పరవాసులైరి. అంటే ఆ దేశము వారిది కాదన్నట్టుగానే బ్రతుకుతున్నారు. మీరు గమనించండి, గుడారాలు వేసుకున్నారంటే అర్థం ఏమిటి? బలమైన కట్టడాలు అక్కడ కట్టలేదంటే అక్కడ వారికున్న ఒక నమ్మకం ఏంటంటే, గొప్ప గొప్ప భవంతులను మనం కట్టిన ఈ దేశములో ఎల్లకాలం మనం ఉండేవారం కాదు. ఈ దేశము మనదిగా ఉండొచ్చు, కానీ మనం ఈ దేశంలో ఎల్లకాలం ఉండము. మనం యాత్రికులు, పరదేశులుగా ఉన్నాము గనుక అన్యుల దేశములో ఉన్నట్టుగా మనం ఈ లోకంలో మన జీవనాన్ని గడపాలి తప్ప ఇది శాశ్వతం అనుకుని బ్రతకకూడదని ఒక విశ్వాసాన్ని వారు కనుపరుస్తున్నారు. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుచున్నామని చెబుతున్నాడు. అంటే మన పౌరస్థితి పరలోకం, మన పరలోక సంబంధులు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకువెళ్తాడని ఒక నమ్మకంతో మనం జీవిస్తున్నామని చెబుతున్నాడు. చూడండి, పేతురు తన పత్రికలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. శరీరము శాశ్వతం కాదు. ఆ శరీరానికి ఆశలు కలిగిస్తున్న లోకము శాశ్వతం కాదు గనుక మీరు పరదేశులుగా ఉన్నారు, యాత్రికులుగా ఉన్నారనే సంగతిని మనస్సు పెట్టి శరీరాశలకు లోబడద్దు, ఆత్మకు విరోధంగా మీరు బ్రతకొద్దనే సంగతిని చెబుతున్నాడు. పత్రికల్లో ఈ సంగతిని అపోస్తులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ పూర్వమే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి భక్తి జీవితం ద్వారా మనం యాత్రికులు, పరదేశులు అనే సంగతిని కనుపరిచారు. అందుకే దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు వారి దేవుడిని పిలిపించుకునేంత గొప్ప భాగ్యాన్ని వారు పొందారంటే వారు సామాన్యులు